ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 15వ తేదీ 1వ నెల 24వ సంవత్సరం అంటే క్షమించండి, 25వ సంవత్సరం. ఈ 25వ సంవత్సరంలో దాదాపుగా 15 దినాలు, 14 దినాలు సంపూర్ణంగాను, 15వ దినంలో ప్రభు మనల్ని చేర్చాడు. అంటే ఒక నెలలో 12 నెలల్లో అర నెల అయిపోయింది. ఇంకా 11 నెలల 16 రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఫిబ్రవరి నెల 28 రోజులు కాబట్టి 15 రోజులే అనుకుందాం. అంటే 11.5 నెలలు 25 సంవత్సరంలో ఉన్నాయి. ఆ దినాల్లో కూడా ఆ దేవదేవుడు మనల్ని క్షేమకరంగా నడిపించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో అందిన ఆహారంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనుదినము కొద్ది నిమిషాల సేపు ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇదే అంశాన్ని నేను బైబిల్ స్టడీలో చాలా వివరంగా ప్రతి బుధవారం మా సంఘంలో చెప్పడం జరుగుతుంది. అది కూడా షెపర్డ్ మినిస్ట్రీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో అయితే ప్రతి వచనము వచనాధారంగా ఆత్మదేవుడు మనతో వివరంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు వీలైతే అందిన ఆహారాన్ని చూసే ప్రేక్షకులు, షెపర్డ్ మినిస్ట్రీని ఆదరించే ప్రేక్షకులు, షెపర్డ్ మినిస్ట్రీని ఇతరులకు పరిచయం చేసే విశ్వాసులు, దైవజనులు, షెపర్డ్ మినిస్ట్రీ కోసము ప్రార్థించే దైవజనులు, విశ్వాసులకు నా విన్నపం ఏంటంటే, మీకు కూడా ఆసక్తి ఉంటే, తెలుసుకోవాలని ఉంటే ఈ అందిన ఆహారంలో సంక్షిప్తంగా తెలుసుకుంటాం. బైబిల్ స్టడీలో సవివరంగా తెలుసుకుంటాం. కాబట్టి వీలైతే అది వినండి. దేవుని వాక్యాన్ని బహువిరివిగా ఈ 25వ సంవత్సరంలో నేను నేర్చుకోవాలి, నేను వినాలి, ప్రభు నాతో మాట్లాడాలి, అనేక సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తాడు అని ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థిస్తూ ఇతరులకు పరిచయం చేస్తూ ఉండాలని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోన్ రచించిన పరమగీతము మొదటి వచనములో సొలొమోన్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సొలొమోన్ జీవితాన్ని గురించి ప్రారంభం నుండి కొంతమేరకు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినము సొలొమోను గిబియోనులో ఒక ఉన్నత స్థలమందు ఆయన దహన బలులను దేవుడికి అర్పిస్తాడు. నిన్నటి దినము సొలొమోన్ మహారాజుగా ఆయన తన తండ్రి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం, ఆ తర్వాతనే వెంటనే ఆయన ఒక ఎత్తైన ప్రదేశమైన గిబియోనుకు వెళ్ళి అక్కడ 1000 దహన బలులు దేవునికి అర్పించడము మనము చూసాం. ఇక్కడ దేవునికి దహన బలి అర్పించిన వెంటనే ఆ రాత్రి ఆయన గిబియోనులో ఉండగా సొలొమోన్తో దేవుడు మాట్లాడతాడు. సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు నువ్వేం కోరుకుంటావు, నేను నీకు ఏమి ఇవ్వాలని అనుకుంటూ ఉన్నావు అంటే ఇక్కడ సొలొమోను ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పిల్లల బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అనేక మంది ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ ప్రార్థనలను సఫలీకృతం చేశాడు. ఆ ప్రార్థనలను విన్నారు. అసలు ఏ విధంగా వాళ్ళు ప్రార్థించారు, ఏ విధంగా దేవుడు రెస్పాండ్ అయ్యాడో మనము చూస్తూ వస్తే హేబేలు ప్రార్థన దగ్గర నుంచి
షేతు ప్రార్థన దగ్గర నుంచి, ఆ విధంగా నోవహు ప్రార్థన దగ్గర నుంచి, ఆ విధంగా అబ్రహాము ప్రార్థన దగ్గర నుంచి మనము చూస్తూ ఉంటే చాలా గంభీరమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన వలన ప్రతిఫలము అనే ఈ అంశంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. సరేలేండి, మనము మన పితరుడైన అబ్రహాం గారు ఒక ప్రార్థన చేశాడు. అబ్రహాం చాలా ప్రార్థనలు చేశాడు. అబ్రహాము ఊరు అనే ప్రదేశమును వదిలిన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠము కట్టి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. సరే, ఈ దినము ఒక ఇంపార్టెంట్ అయిన ప్రార్థన అబ్రహాం గారు ఇతరుల గురించి చేసే ప్రార్థన. ఇక్కడ అంటే ఇతరుల క్షేమం గురించి, ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు, తన నెలవరులు కష్టాల్లో ఉన్నప్పుడు, తన నెలవరులు దీనస్థితిలో ఉన్నప్పుడు, తన నెలవరులు దేవుని ఆగ్రహానికి గురైనప్పుడు భక్తులు చేసే ప్రార్థనను మరియు తమ కొరకు చేసే ప్రార్థనను కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం ప్రియులారా. రండి. ఎందుకనగా అక్కడ సొలొమోను బలి అర్పించిన వెంటనే దేవుడు ఆ రాత్రి సొలొమోనుకు గిబియోనులో ప్రత్యక్షమై, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ, నా నుంచి నీకేం కావాలి? సొలొమోను, నువ్వు రాజుగా పట్టాభిషేకం పొందావు, నీ తల్లి సింహాసనాన్ని నేను చెప్పిన ప్రకారమే నీకు ఇచ్చారు, నన్ను మరొక ఒక ఉన్నత స్థలమునకు నువ్వు వచ్చావు. ఇక్కడ ప్రియులరా, ఈ ఉన్నత స్థలమునకు వెళ్ళడమే దేవుని ఆశీర్వాదం ఉన్నత స్థలంలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఆ దినాల్లో ప్రార్థనా మందిరం లేదు. ప్రార్థనా మందిరము ప్రత్యక్ష గుడారము కాలం అయిపోయిన తర్వాత ఒక స్థిరమైన ప్రార్థనా మందిరం అంటే ప్రత్యక్ష గుడారము ఆ 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరమును కట్టించుము అని. అది స్థిరమైన మందిరం కాదు. వాళ్ళు ప్రయాణం సాగిపోయే కొద్దీ ఆ ప్రత్యక్ష గుడాలను తీసుకొని వెళ్తూ లేవీలు ఆ ప్రత్యక్ష గుడారం కార్యక్రమాలని నిర్మించడం, ఆ పని, ఆ యొక్క మొత్తం వ్యవహారం అంతా లేవీలు చేస్తూ ఆ విధంగా దేవుని ఇజ్రాయేలీలు ఆరాధించారు. సరే, అది అయిపోయిన తర్వాత ఒక ఎత్తైన స్థలం చూసుకొని ఆ ఎత్తైన స్థలంలో బలులు అర్పించడం ఇజ్రాయేలీలు ప్రారంభించారు. దావీదయ్య కూడా అదే చేశాడు. అయితే ఇక్కడ సొలొమోను ఎప్పుడైతే తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యెరూషలేములో ఆయన అధిష్ఠించాడో, ఆసీనుడైనాడో, వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటనగా ఒక ఎత్తైన స్థలాన్ని చూసుకున్నాడండి. హల్లెలూయా. నాకు తెలీదు ఇంతకు పూర్వం ఇజ్రాయిల్ వెళ్ళి అక్కడ ఆ బలులు అర్పించేవారు లేదో నాకు తెలియదు. కానీ సొలొమోను దేవుని గ్రంథంలో రాసి ఉన్న ప్రకారముగా సొలొమోను ఒక ఎత్తైన స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆ స్థలంలో వెళ్ళి 1000 దహన బలులు అంటే అది చిన్న చితక పని కాదు. పిల్లరా, పరమగీత ప్రసంగ వాహినిలో మీరు వినండి. ఈ బలుల గురించి నేను కొన్ని దినాలు, దాదాపుగా కొన్ని నెలలు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం జరిగింది. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు బలుల గురించి చెప్పడం జరిగింది. ప్రత్యక్ష గుడారంలో అలాగే బలులు, ఆ బలులు, దహన బలి, సమాధానార్థ బలి, ఇంకా ఆ 5 రకాల బలులు ఉన్నాయి. ఆ బలుల గురించి మీరు వినాలి అనుకుంటే షెపర్డ్ మినిస్ట్రీలో బ్యాక్ వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు చక్కని దైవ వర్తమానములు పరిశుద్ధాత్మని ద్వారా అక్కడ నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. మీకు వీలుంటే వినండి. ఇక్కడ మనము ఈ దిన అంశం ఏంటనగా, దేవుని ప్రార్థించాలి అంటే ఏమి చదునైన స్థలం సరిపోద్దుగా. రాజు కదా ఆయన, అప్పటికప్పుడు ఎలాంటి భూమినైనా చదును చేసి అక్కడ ఒక చదునైన స్థలాన్ని, ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆయన బలి అర్పించవచ్చుగా, అక్కడ బలిపీఠం కట్టవచ్చుగా. రాజు తలుచుకుంటే కాని పని ఏంటి? లేదు.
దేవునికి బలి అర్పించే స్థలము అది భూమికి ఉన్నతంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. భూమికి ఉన్నతంగా ఉండాలి. ఒక ఉన్నతమైన స్థలములో బలి అర్పించాలి. అప్పుడు దేవుడు ఆ బలిని ఆగ్రహాన్నిస్తాడు, ఆ బలిని గైకొంటాడు. ఆ బలికి తగిన సమాధానం ప్రభు చెప్తాడు. యెహోవా దేవుడు వెంటనే అదే రాత్రి ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ రాత్రి ప్రత్యక్షమై ఎప్పుడైతే సొలొమోను ఆ ఉన్నతమైన స్థలంలో ఆ బలిని అర్పించాడో అక్కడే ఉన్నాడు. వెంటనే తిరిగి రాలేదు. ఆయన ఉన్నతమైన స్థలంలోనే ఉన్నాడు. ప్రియులారా, ఆ ఉన్నతమైన స్థలంలో ప్రభు స్వరం కోసం కనిపెడతా ఉన్నాడు. ఈ దినము దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని స్వరం నేను వినాలి. నేను ఆయనకి బలి అర్పించాను కదా. ఎలాగ అర్పించాను? నేను ఎక్కడా సాదా సీదా స్థలంలో అర్పించలేదు కదా. ఒక ఉన్నతమైన స్థలాన్ని ఎన్నుకున్నానుగా. అది భూమికి ఎత్తైన స్థలం కదా. అవి భూమికి సమంగా ఉండే స్థలం కాదుగా. ఈ భూమి పైనే ఉంది కానీ అది భూమికి ఉన్నతంగా ఉండే స్థలం ఒక కొండ ప్రాంతం కదా. ఇదిగో నేను ఒక ఉన్నతమైన స్థలంలో దేవుని బలి 1000 దహన బలులు అర్పించాను కాబట్టి నా దేవుడు నాకు ప్రత్యక్షమవుతాడు, నా దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఒక విశ్వాసంతో సొలొమోను మహారాజు ఆ దినము అక్కడే ఉన్నాడు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఇక్కడ బలి అనగా ప్రార్థన అని అర్థం. ఇప్పుడు మనం బలి అర్పించబడలే. స్తుతి బలి, స్తోత్ర బలి, ప్రార్థనా బలి, ఆరాధనా బలి, ఈ రకంగా 5 రకాల బలులు ఉన్నాయి. ఇప్పుడు ఆ దినాల్లో దహన బలి, సమాధానార్థ బలి, ఆ బలులు ఉంటే ఇప్పుడు 5 రకాల బలులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రార్థనే. ప్రార్థనకి పర్యాయ పదములే. స్తుతి బలి, స్తోత్ర బలి, కృతజ్ఞత బలి, ప్రార్థనా బలి, విజ్ఞాపనా బలి, ఈ విధంగా మనకున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఆ 1000 దహన బలులు ఉన్నతమైన స్థలంలో అర్పించాలి, నువ్వు బలి అర్పించాలి, నువ్వు ప్రార్థించాలి అనుకుంటే మొట్టమొదటిగా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలి. ఇక్కడ అయితే ఏమయ్యా కొండలకి వెళ్ళి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడా? మా ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తే దేవుడు విండా? నేను ప్రార్థనా గది కూడా కట్టించుకున్నాను కదా. ఆ ప్రార్థనా గదిని చాలా పరిశుద్ధంగా ఉంచుకుంటాను కదా. కేవలము ప్రార్థించడానికి, బైబిల్ చదవడానికి ఆ ప్రార్థనా గదిని నేను వినియోగించుకుంటున్నాను కదా. కాబట్టి నా పూజా గదిలో దేవుణ్ణి నేను పూజిస్తాను కదా. ఏంటి నువ్వు ఉన్నతమైన స్థలంలో ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు, సమాధానం చెప్తాడని చెప్తున్నావు అనేది మీరు అడగవచ్చు. ఎస్, నేను అంటాను, మీరు ఉన్నతమైన స్థలంలో ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు. అయితే రేపటి నుంచి కొండలకు బొమ్మంటావా? వెళ్ళండి కొండలకు, కొండలకు వెళ్ళి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమండి రాత్రికాల సమయంలో పగలంతా పరిచర్య చేసి ఆయన ఒంటరిగా కొండకెళ్ళి దేవుని ప్రార్థించాడు. పిల్లరా, అది అక్షరార్థముగా ఇక్కడ కొండ అంటే ఏమిటి? అక్షరార్థముగా కొండ, అక్షరార్థముగా ఎత్తైన స్థలం. ఇక్కడ ఆత్మీయార్థముగా కొండ లేక ఎత్తైన స్థలము అనగా నువ్వు దేవుని ప్రార్థించేటప్పుడు, దేవునికి దగ్గర నీ విన్నపములు చెప్పుకునేటప్పుడు, దేవునికి స్తుతి బలి కానీ, స్తోత్ర బలి కానీ, కృతజ్ఞతా బలి కానీ, విజ్ఞాపన బలి కానీ, ప్రార్థనా బలి కానీ నువ్వు దేవునికి అర్పించేటప్పుడు నువ్వు ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలి. అనగా నీ ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థితికి రావాలి. భూ సంబంధమైనదిగా ఉండకూడదు. అనగా ఈ భూలోకములో శరీర సంబంధులు, పరలోకములో ఆత్మీయ సంబంధులు, పర సంబంధులు ఆత్మీయ సంబంధులు, భూలోకవాసులు శరీర సంబంధులు. శరీర కోరికలన్నీ కూడా నీవు విడిచిపెట్టి ఆత్మీయంగా ఒక ఎత్తైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళి నిన్ను నీవు శుద్ధి చేసుకొని ఆ దేవునికి నువ్వు కృతజ్ఞతా బలి, స్తోత్ర బలి,
విజ్ఞాపన బలి, ప్రార్థనా బలి ఏదైనా సరే నువ్వు దేవునికి ఆ బలులు అర్పిస్తే తప్పనిసరిగా ఆయన సొలొమోనుకు ఎలాగున ఆ రాత్రికాల సమయంలో దర్శనమిచ్చి యెహోవా దేవుడు సొలొమోనుతో మాట్లాడాడో అలాగునని నీ ప్రార్థన కూడా ప్రతిఫలం ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం వరకు నేను ఎన్నో ప్రార్థనలు చేశానయ్యా, ఎన్నో ప్రార్థనలు చేశాను. నా ప్రార్థనలకు ప్రతిఫలం రాలేదు, దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు, దేవుడు కార్యం చేయలేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో, నువ్వు నీ ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి నువ్వు ప్రార్థించావా? లేక శారీరకంగా ఉండే దేవుని ప్రార్థిస్తూ ఉన్నావా? ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితి అంటే ప్రాణము, ఆత్మ, శరీరం ఏకముగా ప్రభుకు అర్పించి ప్రార్థించాలి. రెండవది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అనగా పరిశుద్ధాత్ముని యొక్క అనుభవంలోనూ అలాగే సత్యమైన యేసు క్రీస్తును ఆధారం చేసుకొని నువ్వు ప్రార్థించాలి. ఆత్మతో సత్యముతో. సత్యము అనగా ప్రభువే, ఐ ఆమ్ ద ట్రూత్ అంటాడు. ఇక్కడ సత్యము అంటే నువ్వు ప్రార్థించేది ప్రభువు అయిన యేసు క్రీస్తు సత్యవంతుడైన ఆ సత్యవంతుడైన దేవునికి అది కరెక్ట్గా ఉండాలా. నువ్వు ఏ విన్నపం అయితే చేస్తూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా ఆయన్ని ఏది అడగాలనుకుంటున్నావో అది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో నువ్వు ఉండి దేవుని ప్రార్థిస్తే ప్రియా దేవుని బిడ్డ, తప్పనిసరిగా ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనము ఆదికాండం 18:23లో అబ్రహాము సొదొమ కొరకు ప్రార్థించాడు. ఆదికాండం 32:24లో యాకోబు పెనూయేలులో ప్రార్థించాడు. 1 సమూయేలు 7:18లో దేవాలయం కట్టాలనుకున్నాడు దావీదు మహారాజు. కొన్ని ఆటంకాలు కలిగాయి. ఏ ఆటంకం కలిగినా నేను రాజును అని తన మంత్రివర్యులను, తన సలహాదారులను, తనకు ఉన్న జ్ఞానవంతులను, తనకున్న యాజకులను ఆయన అందరినీ పిలిపించి మాట్లాడలేదు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగినది ప్రభువైనది యెహోవా దేవుడేనని ఆ దేవునికి దావీదు 1 సమూయేలు 7:18లో దేవాలయం కట్టడానికి ఆటంకం కలిగినప్పుడు ప్రార్థన చేస్తాడు. 1 రాజులు 3:6లో సొలొమోను గిబియోనులో ఇప్పుడు మనం చెప్పుకున్న అంశం ప్రార్థిస్తాడు. అలాగే 1 రాజులు 8:22 సొలొమోను దేవాలయాన్ని కట్టి ప్రతిష్ఠిత ప్రార్థన ఒక అధ్యాయం అంతా నిజంగా ప్రియులను ఆ ప్రార్థనలో సొలొమోను చేసిన ప్రార్థన ప్రభు చిత్తమైతే పరిశుద్ధాత్మ దేవుడు రాబో దినాలలో మనకు వాటిని నేర్పించునుగాక. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ధ్యానాన్ని వినిపించునుగాక. తర్వాత 2వ రాజుల గ్రంథం 19:15లో హిజ్కియా ప్రార్థించాడు. అంటే సన్హెరీబు అనే ఒక రాజు సైన్యంతో వస్తూ ఉన్నాడు. ఆ యొక్క రాజును జయించాలంటే హిజ్కియా దేవుని ప్రార్థిస్తాడు. హిజ్కియా అలాగే ఎజ్రా 9:6లో ప్రజలందరూ పాపం చేస్తే వాళ్ళ పాప ప్రాయశ్చిత్తార్థం కోసం ప్రార్థిస్తాడు. హబక్కూకు 3:1. అలాగే యేసుక్రీస్తు శిష్యులు, అయ్యా ఈ ప్రార్థన ఎలా చేయాలో మాకు చేత కాదు, మాకు నేర్పించు అంటే ఆయన పరలోక ప్రార్థన మత్తయి సువార్త 5:9లో ఆయన చెప్తాడు. దేవుడు ప్రార్థన. అలాగే యేసయ్య ప్రార్థిస్తాడు యోహాను సువార్త 17:1. అలాగే సౌలు గారు కూడా ఎఫెసీయుల కొరకు ప్రార్థిస్తాడు, ఎఫెసీ సంఘం కోసం 3:14 ఎఫెసీ. ఇంకా చాలామంది ప్రార్థనలు ఉన్నాయి. ఆత్మదేవుడు నాకు కొన్ని ప్రేరణలు ఇచ్చాడు, అవి మాత్రమే నేను మీ దృష్టికి ఇక్కడ ప్రభువు ఆ పరిశుద్ధాత్మదేవుడు ఏవైతే బయలుపరిచాడో వాటిని మాత్రమే తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, రేపటి దినము అబ్రహాము సొదొమ కొరకు ఏ విధంగా ప్రార్థించాడు, అబ్రహాము ప్రార్థనను ప్రభువు ఏ విధంగా ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు, ఆ ప్రార్థనను విన్నాడు, ఆ ప్రార్థన ఫలితం ఏంటి అనేది రేపటి దినం మనం నేర్చుకున్నాం. ఈ దినము నువ్వు ప్రార్థించేటప్పుడు ఎత్తైన స్థలములకు వెళ్ళి ప్రార్థించు.
అనగా భూలోక సంబంధమైన శరీర ఆశలు మూడే మూడు. ఈ మూటిలో మిగతా శరీర ఆశలన్నీ ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవపుటము. ఈ మూడు వదిలేయాలి నువ్వు. ఈ మూటిని సమాధి చేయాలి. అవి మూడు నీలో చచ్చిపోవాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మొర నీలో ఉండాలి. ఆయన విజ్ఞాపన నీలో ఉండాలి. ఆయన మూలుగులు నీలో ఉండాలి. నువ్వు నిద్రిస్తున్నా నీ పక్షాన ఆత్మదేవుడు మాట్లాడే అనుభవానికి నువ్వు రావాలి. అలాంటి ఎత్తైన అనుభవంలో నువ్వు ప్రభువును ప్రార్థిస్తే తప్పనిసరిగా సొలొమోనుకు ఆ గిబియోనులో దేవుడు ఏ విధంగా ఆ దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకో అన్నాడో అలాగే నీ ప్రార్థనకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతోంది. ఎత్తైన స్థలానికి వెళ్ళే అనుభవంలోకి రా ప్రియా దేవుని మీద. ఆకాశ అనుభవంలోనికి రా, ఆత్మీయ అనుభవంలోనికి రా. శరీర కార్యాలు, శరీర కోరికలు, శరీర మనస్తత్వం, శరీర ఆశలను వదిలిపెట్టి ఆత్మీయంగా ఆ ఎత్తైన స్థలంలో చేరి ఆత్మీయతలో భయముతో, భక్తితో, వణుకుతో, కన్నీటితో, ముఖ్యంగా కన్నీటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. కన్నీటి ప్రార్థన. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలుల్లో. కాబట్టి విరిగి నలిగిన మనస్సు కలిగి ఒక ఎత్తైన అనుభవంలో, ఎత్తైన స్థలంలో ఆ ప్రభువును ప్రార్థిస్తే సొలొమోనుతో దేవుడు మాట్లాడినట్లుగా ఆ దేవదేవుడు నీతో మాట్లాడును గాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆ ప్రార్థన అనుభవంలోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక. ఆ యొక్క ప్రార్థనాత్మతో, ఎత్తైన అనుభవంలో ప్రార్థించే ప్రార్థనాత్మతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను నింపునుగాక. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎత్తైన అనుభవంతో ప్రార్థించే ప్రార్థనలను మనకు నేర్పించి మనల్ని ఆ విధముగా నడిపించునుగాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడి ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు. ప్రభు, ఈ యొక్క దినం నీకు మాకు కావలసిన ఆహారాన్ని ఇచ్చారు. బిడ్డలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ నూతన సంవత్సరంలో ఓ నూతనమైన శైలిలో బిడ్డలను నడిపించండి. ఓ నూతనమైన ప్రార్థనా జీవితంలో, ఎత్తైన స్థలములో ప్రార్థించే అనుభవంలో, అయా పరిశుద్ధాత్మలో ప్రార్థించే అనుభవంలో బిడ్డలను నడిపించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమం మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా.